వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రాలో ఏం జరుగుతోంది? ఎల్నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ఉడికిపోతోంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి, ఉక్కబెడుతోంది. ప్రజలు బయట తిరగడానికి కూడా భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక నదుల్లో నీళ్లు లేవు, వర్షాలు లేవు, వరద తాకిడి పూర్తిగా ఆగిపోయింది. కృష్ణానది ఎప్పుడు పొంగి పొర్లేది, అలాగే గోదావరి నది కూడా పొంగి పరబళ్ళు తొక్కేది. అలాంటి నదులు ఈరోజు స్తబ్దుగా ఉన్నాయి. వర్షం లేకపోవడంతో ఆల్మట్టి డ్యాంలోనే కృష్ణా జలాలు ఆగిపోయాయి. కొద్దిగా గొప్ప వస్తే శ్రీశైలం ప్రాజెక్టులో అడుగున మాత్రమే ఉన్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో యావరేజ్న జనవరి నుంచి డిసెంబర్ వరకు 687 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ ఇప్పటి వరకు అయింది 557 మిల్లీమీటర్లు మాత్రమే. అంటే వర్షపాతం లోటు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రానున్న 2-3 నెలల్లో కూడా వర్షాలు వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ క్లియర్గా హెచ్చరికలు జారీ చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో పంటలు ఏమేసుకోవాలన్న సందిగ్ధంతో ఆగిపోయినటువంటి వాళ్ళు రాష్ట్రంలో దాదాపు 50% ఉన్నారు. అంటే గత సంవత్సరం వేసిన పంటలతో పోల్చి చూస్తే 26 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉంటే కేవలము 16.5 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగాయి. అంటే సాగు విస్తీర్ణము సగానికి సగం పడిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆహార ధాన్యాల కొరత కూడా ఈ సంవత్సరం ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ఒక ప్రకటన చేస్తూ రైతులు ఎక్కువ నీటి వినియోగం లేని పంటలు పండించుకోవాలి, అదేవిధంగా స్ప్రింక్లర్ ఇరిగేషను, ఇంకా ఇటువంటి అంటే తక్కువ నీటితో వినియోగించుకునేటువంటి పంట సాగును ఆలోచించి పండించుకునే విధంగా తయారు కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి కోరారు. ఈ సంవత్సరము దాదాపు అసలు ఆహార ధాన్యాల సాగే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వరి పంట దాదాపు 50% తగ్గిపోయింది. కృష్ణా డెల్టాలో కానీ గోదావరి డెల్టాలో కానీ వరి వేయొద్దని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకోండి అని చెప్తున్నారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోండి అని చెప్తున్నారు. వీటన్నిటిని పరిశీలిస్తే ఈ సంవత్సరము తీవ్రమైనటువంటి కరువు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. రైతులు సైతం ఇక నెక్స్ట్ ఏడాదికి వలసలు పోయే పరిస్థితులు ఉన్నాయి. కూలీలు ఎలాగో ఇప్పటికే వలసలు వెళ్తా ఉన్నారు. కొంతవరకు తెలంగాణ ప్రాంతానికి కూడా వలసలు వెళ్తున్నారు. ఇక మహారాష్ట్ర, గుజరాత్ ఆ ప్రాంతాలకు కూడా వలసలు వెళ్తున్నారు. వీటిని గట్టెక్కించాలంటే ఖచ్చితంగా చిన్న చిన్న ప్రాజెక్టులను కూడా రెడీ చేసి ప్రతి ప్రాజెక్టులోనూ ఎంతో కొంత నీటిని, వర్షపు నీటిని కానీ లేదా మిగిలిన నీటిని కానీ యూజ్ చేసుకోవాలని చెప్పేసి నిపుణులు సూచిస్తున్నారు. ఇక ప్రధానమైనటువంటిది రాజకీయ అంశం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పుంజుకోవాలని శతవిధాల ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో 2% కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు లేవు. అది ఎంతో కొంత అప్పుడప్పుడు 4% వరకు ఓట్లు వస్తున్నాయి. అవి వాళ్లకు పర్మనెంట్గా ఉండే ఓట్లు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వంలో కలిసి గత ఎన్నికల్లో పోటీ చేసిందో ఆ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను సాధించుకుంది. అలాగే కొన్ని నామినేటెడ్ పోస్టులను కూడా దక్కించుకోవడం జరిగింది. ఇలా తన బలాన్ని చిన్న చిన్నగా పెంచుకుంటూ వస్తుంది. అటు జనసేనతో కానీ తెలుగుదేశంతో కానీ ఏమాత్రము పొరపత్యాలు రాకుండా చూసుకుంటుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా పురంధేశ్వరి గారిని పక్కన పెట్టి పివిఎన్ మాధవ్ను రంగంలోకి తీసుకొచ్చిన తర్వాత మా ఊరు మా జెండా ఇట్లా రకరకాల కార్యక్రమాలు పెట్టి గ్రామ స్థాయిలోకి బీజేపీని తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో అక్కడక్కడ కొత్తగా కార్యకర్తలు కూడా తయారవుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రయారిటీ కూడా ఇవ్వాలా రాష్ట్ర దేశ కార్యవర్గంలో అని చెప్పేసి నిన్న జరిగినటువంటి నూతన కొత్త కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 3 తీసుకున్నారు.
2 ఉపాధ్యక్షులుగా, ఒకరిని మొత్తం అన్ని అనుబంధ సంఘాలను కోఆర్డినేట్ చేయడానికి తీసుకోవడం జరిగింది. పురంధేశ్వరిని ఉపాధ్యక్షురాలుగా, రామ్ మాధవ్ను మరొక ఉపాధ్యక్షుడిగా, విష్ణువర్ధన్ రెడ్డిని అన్ని విభాగాలకు కోఆర్డినేట్ చేయడానికి దేశ భారతీయ జనతా పార్టీ కోఆర్డినేటెడ్ లీడర్గా ఎంపిక చేయడం జరిగింది. విశాఖపట్నంలో మంగళవారం రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేశ అధ్యక్షుడు కూడా బీజేపీ దేశ అధ్యక్షుడు నవీన్ నితిన్ వచ్చారు. ఆయన కూడా ఒక పిలుపునిచ్చారు. గ్రామాలలో పార్టీని బలోపేతం చేయాలి మనము భారతీయ జనతా పార్టీని. అదేవిధంగా మనకు ఒక విధంగా అన్ని విధాలా సహకరించేటువంటి ఆర్ఎస్ఎస్ను మర్చిపోవద్దు. ఆర్ఎస్ఎస్ సూచనలు సలహాలు తీసుకోండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ బలాన్ని పెంచండి అని చెప్పేసి నవీన్ పిలుపునిచ్చాడు. నవీన్ ఒక 2 రోజుల పాటు అంటే ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంత దృష్టి పెట్టారంటే దేశ నాయకత్వము 2-3 నాయకులు, అట్లాగనే మంత్రులు, మన ఆంధ్రప్రదేశ్కు బీజేపీ తరఫున కేంద్ర కేబినెట్లో ఒక మంత్రి కూడా ఉన్నారు, శర్మ. వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడి ఏ విధంగానైనా కూడా భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం పైకి తీసుకురావాలా, వీటన్నిటికీ మనం ప్లానింగ్ సరిగ్గా ఉండాలా, అన్ని పార్టీలతో సమన్వయం చేసుకుని పోతూ ఉండాలా. అట్లాగనే బీజేపీని విమర్శించే వాళ్ళను సమర్థించకుండా మనము గట్టిగా ఎదుర్కొనాలి అనే ఆలోచనలతోటి బీజేపీ గ్రామ స్థాయిలో తన అధికారాన్ని దక్కించుకునేందుకు రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, సర్పంచుల పోస్టుల్లో కూటమి ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఎక్కువ సీట్లు సంపాదించి గెలిపే ధ్యేయంగా పనిచేయాలనే ఆలోచనతో ముందుకు అడుగులు వేస్తోంది. ఇక ప్రధానంగా మరొక రాజకీయ అంశం, ఇది ఆంధ్రప్రదేశ్ పర్యావరణానికి సంబంధించింది, అడవులకు సంబంధించింది. రాష్ట్రంలో పచ్చదనం పూర్తిగా లేకుండా పోతోంది. ఇవిడి ఎలినినో ప్రభావం వల్ల ఇంకా వర్షాలు కూడా లేక పంటలు పూర్తిగా పోయే పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో అడవులు కూడా, చెట్లు విపరీతంగా ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటన్నింటినీ మనం ఎదుర్కోవాలంటే అడవుల సంఖ్యను పెంచాలి. నిజానికి రాష్ట్రంలోని విస్తీర్ణంలో మొత్తం 33% అడవులు ఉండాలి. కానీ ఈ రోజున్నది కేవలం 20% మాత్రమే అడవులున్నాయి. ఈ అడవుల శాతాన్ని, అంటే విస్తీర్ణాన్ని, మొక్కల పెంపకాన్ని మొత్తంగా తీసుకున్నప్పుడు 50% తీసుకురావాలా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఈ మేరకు గట్టి నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఒక 15 సంవత్సరాల క్రితం అడవుల అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు ఈ మధ్యలో ఉన్న 15 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, అంటే కూటమి ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కానీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కానీ, 2 ప్రభుత్వాల హయాంలలో అడవులను పెంచుదాము, అటవీ సంపదను సృష్టిద్దాము, అడవుల ద్వారా సంపద కూడా సృష్టించవచ్చు అని కనీస ఆలోచన చేయలేదు. మనిషికి ప్రాణవాయువుని అందించేవి అడవులు, అవి లేకపోతే మనము జీవనం కూడా దుర్బలమైపోయింది అని ఆలోచించే పరిస్థితులు కూడా లేకుండా పట్టినట్టు ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అటవీ శాఖను తీసుకున్న తర్వాత మొదటిసారిగా దీనికోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడవుల్లో విత్తనాలు జల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు, మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. సామాజిక అటవీ వన విభాగం ద్వారా మొక్కలు పెంచే కార్యక్రమం గతంలో చాలా ఎక్కువగా ఉండేది. రోడ్ల వెంట, స్కూళ్లలో, అన్ని చోట్ల మొక్కలు నాటించేవాళ్ళు ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో. ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభం అయిందే కానీ వర్షాలు లేవు, పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అయినా కొన్ని మొక్కలు పెంచారు. ఇప్పుడు అటవీ సామాజిక అటవీ శాఖ ఆధ్వర్యంలో అడవుల్లో కూడా కొన్ని ప్రాంతాలలో, మరీ ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. డ్రోన్స్ ద్వారా ఇప్పటికే దాదాపు అడవుల్లో చాలా ప్రాంతాలలో, విజయనగరము అంటే ఏజెన్సీ ప్రాంతాలలో, శ్రీకాకుళము, పాడేరు, అరకు, ఆ ప్రాంతాలన్నింటిలో కూడా విత్తనాలను దాదాపు జల్లే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇక ప్రధానంగా చేయాల్సింది ఉన్న మొక్కలను బతికించడము, స్మగ్లర్ల నుంచి చెట్ల నరికివేతను ఆపివేసి చెట్లను కాపాడటం అనేది ప్రధానమైనది.
దీనికోసం ఆల్రెడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తారని వాగ్దానం చేసింది. ఈ మేరకు చంద్రబాబు నాయుడే ప్రకటించాడు. గత సంవత్సరం డిసెంబర్లో ప్రకటించాడు. కానీ అది ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. దానికి కారణాలు చాలా వరకు చెప్పుకుంటూ వచ్చారు. మంత్రివర్గ విస్తరణ అనేది సాధ్యం కాదు, చేస్తే బాగుండదు. అట్లాగనే ఇప్పటికే ముగ్గురికి కేబినెట్లో మంత్రులుగా జనసేన పార్టీ వాళ్లకు ఇచ్చాము. ఇంకా ఎక్కువ మందికి మంత్రి పదవులు అంటే అసంతృప్తులు వస్తాయి. పైగా ఇప్పుడు పోస్టులు తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది కాపులే ఉన్నారు. ఇప్పుడు నాగబాబు గారు కూడా కాపు కావడం వల్ల తీసుకుంటే అక్కడ విమర్శలు వస్తాయి. అందువల్ల అది కాదు అని ఒక ఆలోచన చేసి అటవీ, పర్యావరణము, ఇంకా అంటే పర్యావరణ శాఖలోకి వచ్చేటువంటి విభాగాలు చాలా ఉన్నాయి. మొత్తము ఒక 9 శాఖలకు సంబంధించినటువంటి విభాగాలు ఈ అడవుల పరిరక్షణ, అదేవిధంగా పొల్యూషన్ లేకుండా చేయడము, గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడము, ఎక్కడ ఏ ఊరు చూసినా ఏ ప్రాంతం చూసినా పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వచ్చే విధంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఏపీ గ్రీన్ అనే సంస్థను ప్రభుత్వం కొత్తగా స్థాపించింది. ఈ సంస్థకు పవన్ కళ్యాణ్ను ప్రెసిడెంట్గా, చైర్మన్గా పెడుతూ ఆయన కేబినెట్ హోదా ఇచ్చారు. ఇది కొన్ని రాజకీయ విమర్శలకు దారితీస్తుంది. కేవలము కావాలనే ఈ శాఖను సృష్టించి ఆయనకు ఆ పదవిని ఇచ్చారు. అన్న తమ్ముడు ఇద్దరు ఒకే శాఖలో ఉంటే పెద్దగా విమర్శలు రాకుండా ఉంటాయి. ఒకరి గురించి ఒకరికి కంప్లైంట్ చేయడానికి బయట వాళ్ళకి అవకాశం లేకుండా పోయిద్ది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏదన్నా సందర్భాలలో అత్యవసరంగా ఏదైనా షూటింగ్లకు ఇట్లాంటివి పోవాల్సి వచ్చినప్పుడు ఆ ఇబ్బందులను కూడా అధిగమించడానికి నాగబాబు ఉంటే సరిపోతుందన్న ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ చేసినట్టున్నారు. అందుకనే మొత్తం మీద పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మాట్లాడుకున్న తర్వాతనే ఈ కొత్త సంస్థను స్థాపించి ఈ కొత్త సంస్థకు నాగబాబును చైర్మన్ చేసి ఆయనకు మంత్రి హోదా కల్పించడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఏ విధంగానైతేనేమి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు పవన్ కళ్యాణ్కు వాళ్ళ బ్రదర్కు కావలసిన స్థాయిలో పదవులు ఇచ్చి రాష్ట్రంలో మంత్రి పదవితో సమానమైనటువంటి హోదాను కల్పిస్తూ ఏపీ గ్రీన్ ప్రాజెక్టుకు ఇవ్వడం అనేది విమర్శలకు దారితీసిన జనసేన పార్టీని పక్కకు పోకుండా ఏమాత్రము విమర్శలకు తావివ్వకుండా ఉండే విధంగా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసి ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ.